అందరికీ నమస్కారం అండి. సింహరాశి వారికి ఆగస్టు 8వ తేదీ శనివారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం వరకు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే హఠాత్తుగా రేపటి రోజున ఊహించినటువంటి ఆ ఫోన్ కాల్ ఏమిటి, ఆ ఫోన్ కాల్ ద్వారా ఎలాంటి వార్త మీరు అందుకోబోతున్నారు అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. అలాగే రేపటి రోజున ఎటువంటి పూజలు, పరిహారాలు, దానాలు చేసుకోవాలి, రేపటి రోజున మీకు కలిసి వచ్చేటువంటి శుభరంగు, ఇలాంటివన్నీ పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా మనం తెలుసుకోబోతున్నాం అనమాట. రేపటి రోజున ఒక ఊహించినటువంటి అద్భుతం జరగబోతుంది. సాయంత్రం 6:15 మీకు ఒక ముఖ్యమైనటువంటి వార్త మీ చెవున పడేటువంటి అవకాశం కూడా ఉందండి. ఒంటరిగా ఉండి ఈ విషయాన్ని వినడానికి ప్రయత్నించండి. తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే స్పందించడం మీకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. ఈ వార్త ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక వ్యవహారాలు లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది ఉండవచ్చు. కొందరికి ఇది ఎంతో సంతోషాన్ని కలిగించే సమాచారం కూడా కావచ్చు. మరి కొంతమందికి ఇది ఒక కొత్త అవకాశం లేదా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి విషయానికి సంబంధించిన సమాచారం కూడా అవ్వచ్చు. అందువల్ల రేపటి రోజున నిర్లక్ష్యం చేయకుండా ప్రతి విషయాన్ని ఓర్పుతో గమనించడం చాలా అవసరం అన్నమాట. అయితే ఈ యొక్క రాశి వారికి ఎప్పుడు కూడా ముందుండి ఆలోచనలు చేస్తూ ఉంటారండి. సహనం, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన, కష్టపడి పనిచేసే స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వీరి యొక్క ప్రత్యేకత. ఎవరిని బాధ పెట్టాలని అనుకోరు, ఎవరి వల్ల వారు బాధపడాలని కూడా కోరుకోరు. ముందుండి ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఒకరిని మనం బాధ పెట్టడం వల్ల కర్మ మనల్ని వెంటాడుతూ ఉంటుంది కదా అనేటువంటి ఒక అవగాహన అనేది వీరికి చాలా తెలివివంతులతో ఉంటారనమాట. నమ్మిన వారి కోసం ఎంతటి త్యాగమైనా చేసేటువంటి మనస్తత్వం వీరిది. కానీ ఏదైనా సరే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ వాటిని బయటకు ఎక్కువగా వ్యక్తపరచారండి. వ్యక్తపరిస్తే ఏదైనా చులకనైపోతామేమో, లేకుంటే అంటే తలకు ఎక్కుతారేమో అనేటువంటి ఒక అవగాహన ఏర్పరచుకొని చాలా క్రమశిక్షణతో ముందుకు వెళ్తూ ఉంటారనమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చేటువంటి శుభరంగు వచ్చేసి నీలం రంగు, గాఢ ఎరుపు రంగు, గాఢ నీలం రంగు. అలాగే రేపటి రోజున నలుపు రంగు వస్తువులు అంటే నలుపు రంగు దుస్తులు ధరించడం కూడా మీకు ఎంతో మంచిదిగా ఉంటుందన్నమాట. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగుకు సంబంధించినటువంటి వస్తువులు వెంట తీసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. శుభ సంఖ్య వచ్చేసి 5 మరియు 8. ముఖ్యమైన పనులు, లావాదేవీలు లేదా నిర్ణయాలు ఈ సంఖ్యలు మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు కూడా ఉందండి. దక్షిణ దిక్కు లేదా నైరుతి దిక్కు, అలాగే తూర్పు దిక్కు వైపు చేసేటువంటి మంచి పనులు కొంత అనుకూలంగా ఉండేటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యమైనటువంటి సమావేశాలు, ప్రయాణాలు లేదా కొత్త కార్యక్రమాలు ప్రారంభించే ముందు దైవ నామస్మరణ తప్పకుండా చేయండి. ఇక రేపటి రోజు ప్రయాణం చేయాల్సి వస్తే తొందరపడి వాహనం అంటే నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించుకోండి. వాహనం పత్రాలు, ఇంధనం, బ్రేకులు వంటి వాటిని ముందుగానే పరిశీలించుకోండి. రాత్రి వేళల్లో అనవసర ప్రయాణాలకు వీలైనంత వరకు వాయిదా వేయడం కూడా మంచిది. అపరిచితుల మాటలను గుడ్డిగా నమ్మకుండా అప్రమత్తంగా ఉండండి. ఇక అలసట, కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి లేదా ఒత్తిడి కారణంగా స్వల్ప అసౌకర్యం కలిగే అవకాశం కూడా ఉందండి. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. అధిక కోపం, ఆందోళన తగ్గించుకోవడానికి కొద్దిసేపు యోగా, ధ్యానం, అలాగే దైవనామస్మరణ చేసుకోండి. ఆరోగ్య సమస్యలు కొనసాగితే వైద్యుడి సలహా తీసుకోవడం కూడా ఉత్తమం. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కష్టానికి తగినటువంటి ఫలితం పొందే అవకాశం కూడా ఉంది. ఓర్పు, ఆత్మవిశ్వాసం, వివేకంతో ముందుకు సాగితే అనేక పనులు విజయవంతంగా పూర్తయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. ఇక రేపు శనివారం కావడంతో ఈ యొక్క రాశి వారు రేపటి రోజున మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మీకు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కొన్ని పనులు ఆలస్యమైన, మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు క్రమంగా మీకు అనుకూలంగా మారే అవకాశం కూడా ఉంది. అలాగే చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రతి పని ముందు కదిలే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొందరికి పెద్దల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. మరి కొంతమందికి ఆర్థిక లేదా కుటుంబ విషయాల్లో స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉందండి. ఉద్యోగస్తులు తమ బాధ్యతలను సమయానికి పూర్తి చేయగలుగుతారు. పై అధికారుల నుంచి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం కూడా ఉంది. సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు మాటల్లో సంయమనం పాటించడం చాలా అవసరం. ఇక విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత కూడా పెరుగుతుందండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి రేపటి రోజున కష్టానికి తగినటువంటి ఫలితాలు వచ్చే అవకాశం కూడా ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. కొత్త ఒప్పందాల గురించి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించడం చాలా మంచిది. ఇక ధనలాభానికి అవకాశాలు ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు చేయడం మంచిది కాదు. అనవసరమైనటువంటి వస్తువులు కొనడం కూడా అసలు రేపటి రోజున మంచిది కాదనమాట. అంటే ధనానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా, అనేటువంటి ఒక సామెత గుర్తుపెట్టుకోండి. ధనం ఉంటేనే మనకు వాల్యూ ఉంటుందనేటువంటి ఒక అవగాహన మీకు ఏర్పడేటువంటి అవకాశం కూడా రేపటి రోజున మీకు తెలుస్తుందన్నమాట. ఇక అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇక కుటుంబ సభ్యుల మధ్య సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుందండి. పెద్దల సలహా తీసుకోవడం మీకు ఎంతో ఉపయోగపడుతుందన్నమాట. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినా ప్రశాంతంగా మాట్లాడితే అవి తొలగిపోతాయన్నమాట.
ఇక ప్రేమ మరియు దాంపత్య జీవితంలో పరస్పర నమ్మకం పెరుగుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుందండి. కోపంతో మాట్లాడకుండా ఉంటే సంబంధాలు మరింత బలపడతాయన్నమాట. ఇక అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగం మరియు సంబంధిత పనులకు, వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు, విద్య, పోటీ పరీక్షలు మరియు శిక్షణ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దేవాలయ దర్శనం, కుటుంబ సమావేశాలు మరియు పెద్దల సలహాతో చేసే పనులు మీకు అనుకూలమైనటువంటి అవకాశాలు, అనుకూలమైనటువంటి రంగాలన్నమాట. ఇక ప్రతికూలమైనటువంటి రంగాలు వచ్చేసి తొందరపడి పెట్టుబడులు పెట్టడం, కోపంతో తీసుకునే నిర్ణయాలు, అవసరం లేని ఖర్చులు, అనవసరమైనటువంటి వస్తువులు కొనడం. ఇంకా రేపటి రోజున మీరు ఎవరికి అంటే వాదోపవాదనలకు దూరంగా ఉండడం చాలా మంచిదన్నమాట. భాగస్వామి వ్యాపారాలు అపార్థాలు రావడం, వాహనం నడిపేటప్పుడు నిర్లక్ష్యం మరియు అధిక వేగం కూడా మంచిది కాదండి. మొత్తానికి రేపటి రోజున యొక్క రాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభించేటువంటి అవకాశం కూడా ఉంది. ఓర్పు, వివేకం, సమయపాలనతో వ్యవహరిస్తే అనేక సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటే విజయం మీ వైపు తప్పకుండా నిలుస్తుందండి. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున దైవారాధనకు ఎంతో అనుకూలమైనటువంటి రోజు అనమాట. ముఖ్యంగా ఈ రాశికి అలాగే ఏదైనా సరే రేపటి రోజున ఉదయం సూర్యోదయం తర్వాత స్నానం చేసి ముందుగా గణపతిని ప్రార్థించండి. మనం ఏ దేవుణ్ణి ముందుగా అంటే ఏ దైవారాధన చేసుకున్నా ముందుగా గణపతిని ప్రార్థించడం ఒక ఆనవాయితీ అనమాట. గణపతిని ప్రార్థించిన తర్వాతనే గణపతికి పూజ చేసుకొని గణపతి నామస్మరణ చేసుకున్న తర్వాతనే అనంతరం శని భగవానుడికి కానీ పరమశివునికి కానీ నమస్కరించడం మీకు శుభప్రదంగా భావిస్తారు. వీలైతే ఓం శం శనీశ్వరాయ నమః అనేటువంటి ఈ నామాన్ని 27 లేదా 108 సార్లు జపించడం చాలా మంచిది. అలాగే ఓం నమః శివాయ అనేటువంటి ఈ మంత్రాన్ని భక్తితో జపించడం వల్ల మానసిక ప్రశాంతత కూడా కలుగుతుందండి. ఇక రేపటి రోజు నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయడం, శనిదేవుడి స్మరించడం, ఆవుకి పచ్చగడ్డి లేదా ఇతర అనుకూలమైనటువంటి మేత వేయడం, కాకులకు ధాన్యం వేయడం వంటి సేవా కార్యక్రమాలు చేయగలిగితే మంచిది. దేవాలయంలో కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని దేవనామస్మరణ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత కూడా ఏర్పడుతుందండి. ఇక్కడ దాన ధర్మాల విషయానికి వస్తే మీ శక్తికి తగినంత పేదలకు అన్నదానం చేయండి. నల్ల నువ్వులు, నల్ల శనగలు, దుప్పట్లు లేదా అవసరమైన వారికి ఉపయోగపడే వస్తువులు దానం చేయండి. పుణ్యప్రదంగా కూడా భావిస్తారండి. వృద్ధులకు, నిరుపేదలకు సహాయం చేయడం వల్ల మంచి భావన కూడా కలుగుతుంది. ఈ మధ్యకాలంలో మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని ప్రయత్నించే వారు చాలామంది ఎక్కువగా ఉన్నారనమాట. అటువంటి వ్యక్తులు మీకు రేపటి రోజున తారసపడే అవకాశం కూడా ఉంది. కాబట్టి అటువంటి వ్యక్తులు మీకు రేపటి రోజున కనిపిస్తే వరకు మీరు చాలా దూరంగా ఉండడం చాలా మంచిది. అలాగే ఒక్కరు సంతోషపడతారని అనుకోవడం సరైనది కాదండి. మీ ఎదుగుదలను చూసి ప్రతి ఒక్కరు కూడా కొందరు మీ అభివృద్ధిని చూసి ఓర్వలేనటువంటి వారు చాలా ఉండొచ్చు, అసూయపడవచ్చు. మీ పనులు ఆటంకాలు జరగాలి, మీరు నాశనం అయిపోవాలని అనుకోవచ్చు అనమాట. మీ గురించి అపార్థాలు సృష్టించాలని ప్రయత్నించవచ్చు కూడాను. అలాంటి సందర్భాల్లో వాదనలకు దిగకుండా మీ పనిని మీరు ప్రశాంతంగా చేసుకోవడం ఉత్తమం అండి. ప్రతి విషయాన్ని అందరితో పంచుకోవడం కంటే నమ్మకమైన వారితో మాత్రమే మాట్లాడడం కూడా చాలా మంచిది. మీ విజయమే మీకు సమాధానం కావాలి, అనవసర వివాదాలు కాదు. ఎవరైనా రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా వెంటనే స్పందించకుండా ఓర్పుతో వ్యవహరించండి. కోపంతో తీసుకున్న నిర్ణయం కంటే ప్రశాంతంగా తీసుకున్న నిర్ణయం ఎప్పుడు మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ సమయం మీ శక్తి విలువైనది. వాటిని అనవసర గొడవల కోసం వృధా చేయకండి. కొంతమందికి ఈ మధ్య నరదిష్టి లేదా చెడు చూపు పడినట్లుగా అనిపించి పనుల్లో ఆలస్యం, మానసిక ఒత్తిడి, చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతున్నాయని భావించవచ్చు. అలాంటి సమయంలో ఆధ్యాత్మిక విశ్వాసంతో కొన్ని సాంప్రదాయ పరిహారాలు పాటించడం మనసుకు ధైర్యాన్ని కూడా ఇస్తుందన్నమాట. శాస్త్రీయంగా ఇది నిరూపితమైనదని చెప్పలేం, కానీ విశ్వాసంతో చేస్తే ఆధ్యాత్మిక ఆచారాలుగా చాలామంది అనుసరిస్తూ ఉంటారు. నరదిష్టి నివారణ కోసం ప్రతి శనివారం లేదా మంగళవారం ఇంటి పూజా మందిరంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఇంట్లో సాంబ్రాణి లేదా గుగ్గిలం దీపం వెలిగించడం, ఇలా గుగ్గిల దీపం అంటే ధూపం వేయడం వల్ల ఆధ్యాత్మిక వాతావరణం కూడా ఏర్పడుతుందండి. కులదేవతను, ఇష్టదేవతను భక్తితో ప్రార్థించడం, హనుమాన్ చాలీసా లేదా శని స్తోత్రం పారాయణం చేయడం మనోబలాన్ని కూడా పెంచుతుంది. ఇంటి ముందు శుభ్రత పాటించడం, ఉదయం ముగ్గు వేయడం, దేవుడి నామస్మరణ రోజును ప్రారంభించడం కూడా మంచి అలవాట్లు అనమాట. అలాగే మీ ఆనందం, సంపాదన, భవిష్యత్తు ప్రణాళికలు ప్రతి ఒక్కరికి చెప్పకుండా ఉండండి. మీ విజయాన్ని చూసి సంతోషపడే వారు ఎంతోమంది అసూయపడేవారు కూడా ఉండవచ్చు. అందుకే వినయం, జాగ్రత్త, దైవభక్తి ఈ 3 విషయాలను మీరు ఎప్పటికీ కూడా విడిచిపెట్టకండి. మొత్తంగా చూసుకుంటే రేపటి రోజు దైవస్మరణ, మంచి ఆలోచనలు, సేవాభావం మరియు ఓర్పుతో గడిపితే మానసిక ప్రశాంతతతో పాటు అనేక పనులు సాఫీగా పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భగవంతుడిపై విశ్వాసం ఉంచి ధైర్యంగా ముందుకు సాగండి. మీ కృషికి తగిన ప్రతిఫలం తప్పకుండా మీకు లభిస్తుందన్నమాట. రేపటి రోజున ఊహించినటువంటి ఫోన్ కాల్ రాబోతుందండి. రేపటి రోజున తొందరపడి స్పందించకండి. ఏదైనా సరే 1కి 2 సార్లు ఆలోచించి ఆ ఫోన్ కాల్ గురించి మీకు శుభవార్తలు ఉంటుందా, లేకుంటే మీకు రేపటి రోజున ఎటువంటి అంటే నిర్లక్ష్యం అనేది చేయకండి. వీలైతే ఒంటరిగా ప్రశాంతంగా వాతావరణంలో ఆ ఫోన్ కాల్ని మాట్లాడండి. తర్వాత మీరు ఏ నిర్ణయమైనా మీరు తీసుకోండి. ఆ వార్త కుటుంబం, ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాలు లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినది ఉండవచ్చండి. కాబట్టి ఆ సమయాన్ని తేలికగా తీసుకోకుండా అప్రమత్తంగా ఉండండి. చివరి వరకు ఈ దిన ఫలితాలు విన్నందుకు మీకు చాలా ధన్యవాదాలండి. మీకు అనుకూలమైనటువంటి సమయాలు, జాగ్రత్తలు, పూజలు, పరిహారాలు ఇంకా ఎన్నో ముఖ్యమైనటువంటి విషయాలు ఈ వీడియోలో మీరు విన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదండి సింహరాశి వారు. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొంతమందికి షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.